దేవుడు ఏదైనా ఇవ్వని, దేవుడు ఏదైనా ఇవ్వని, అది నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరే, దేవుడు ఎవరి చేతుల్లో ఏదైనా పెట్టని, ఏదైనా ఇవ్వని, ఎలాంటిది ఇస్తాడు అంటే శ్రేష్టమైంది ఇస్తాడు, సంపూర్ణమైంది ఇస్తాడు. ఆ మాట చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చాలు, ఆ మాట గమనించండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవి చెప్పండి. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. ఆ వచ్చినవి ఎలా ఉన్నాయి అంటే శ్రేష్టమైనది, తర్వాత సంపూర్ణమైనది, తర్వాత పరసంబంధమైనది. ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల ఏమంటే దేవుని ద్వారా అనుగ్రహించబడింది కనుక అది ఎలాంటిది అంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. తర్వాత సంపూర్ణమైనది, తర్వాత పరసంబంధమైనది అనేది నువ్వు గుర్తెరుగుదువుగాక. దేవుని ద్వారా కలిగినది ఏదైనా సరే శ్రేష్టమైనదిగా ఉంటుంది, సంపూర్ణమైనదిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా పరసంబంధమైనదై ఉంటుంది. అది లోక సంబంధమైనదిగా ఉండనే ఉండదు, పరసంబంధమైనదిగా ఉంటూనే ఉంటుంది. మీరు బాగా గుర్తెరగలిగితే మనుషులు ఇచ్చేదానికి దేవుడు ఇచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనుషుల ద్వారా కలిగిన దానికి దేవుని ద్వారా కలిగిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా మీరు ఇంకా అర్థమైతే చెప్తాను చూడండి. ఆదాముని ఎవరు చేశారు? నోరు తెరవండి, గట్టిగా చెప్పండి. అవ్వను ఎవరు చేశారు? వాళ్ళకిచ్చిన ఆశీర్వాదాలు గమనించండి. వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి, ఆ తర్వాత ఏలుబడి చెయ్యండి. అర్థమవుతుందా? అవి మిమ్మల్ని ఏలుబడి చేయవు, మీరే వాటిని ఏలుబడి చేస్తారు అన్న ఒక గొప్ప ఆశీర్వాదం. శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి, పరసంబంధమని వారికి అనుగ్రహిస్తే ఏమండి వాళ్ళవి నిలుపుకోలేక పాపములో పడిపోయిన తరువాత ఏమండి ఆమె అన్నది ఏమని తెలుసిన, యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను అన్నది. ఏది? ఆ భార్యాభర్తల కలయిక వల్ల కలిగిన ఒక కుమారుడు ఈ లోకానికి వస్తే ఆ కుమారుడు అన్నది ఏంటంటే దేవుని దయ వల్ల ఒక మనుషుని సంపాదించుకున్నాను అన్నది. ఆ దేవుని దయ వల్ల ఒక మనుషుని సంపాదించుకుని నరహంతకుడికి ఎందుకు మారతాడు? అర్థమవుతుందా? వాడు నరహంతకుడిగా మారాడు, పెద్ద నరహంతకుడు మారిపోయాడు, కయ్య నరహంతకుడిగా మారిపోయాడు. ఆమె అన్నది దేవుడు అనలా, ఇదిగో నేను నీకు కుమారుని ఇస్తానలా, ఆమె తనలా. వాడు నరహంతకుడిగా మారిపోయాడు. అర్థమవుతుందా? మనుషుల ద్వారా కలిగిన దానికి దేవుని ద్వారా కలిగిన దానికి వ్యత్యాసం గమనించండి. దేవుని ద్వారా కలిగిన ఆశీర్వాదం శాశ్వతమైనది అయితే మనుషుల ద్వారా కలిగినది ఆ రోజుకి పని చేసుకుంటూ ఆ రోజుకు అదేంటారే రెక్కాడితే గాని డొక్కాడదు. ఆ సంవత్సరం పొలం వేసుకుంటే గాని పొలం పండదు, ఆ సంవత్సరం పండితే గాని ఏమండి 4 రూపాయలు చేతిలో ఉండవు, ఆ నెలంతా కష్టపడితే గానీ జీతం చేతిలో ఉండదు. అర్థమవుతుందా? ఇది మనుషుల ద్వారా కలిగేది, దేవుని ద్వారా కలిగేది. దేవుని ద్వారా కలిగింది ఈ వ్యక్తి కష్టపడేదేమీ లేదు. అంతకుముందు తోటలో ఉన్నప్పుడు కోసుకోవడం తిన్నాం, కోసుకోవడం తిన్నాం, కోసుకోవడం తిన్నాం, కోసుకోవడం తిన్నాం, ఇదే జరిగింది. అర్థమవుతుందా? దాన్ని గుర్తెరగలగాలి. మనుషుల ద్వారా కలిగిన దానికి దేవుని ద్వారా కలిగిన దానికి ఎంత వ్యత్యాసం ఉందో ప్రియమైన వాళ్ళ. అందుకనే యేసయ్యను గురించి అక్కడ రాయబడిన మాట తెలిసిన, ఇదిగో దేవుని, చెప్పండి గట్టిగా, యేసయ్య ఎవరంటే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. బైబిల్లో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు, చదవండి అన్నమాట 7వ అధ్యాయం మత్తయి సువార్త మనం 7వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త మనం 7వ అధ్యాయం 10వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే నిశ్చయముగా ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. మనిషి ద్వారా కలిగే ఈ మంచివి అనేది కాదు, కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని ద్వారా కలిగేవి ఏమండి ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో మంచివి. వాటికి వీటికి ఏమండి అదేంటారే, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. తూర్పుకి పడమరు ఎంత దూరమో అంత వ్యత్యాసం ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. అందుకనే అక్కడ రాయబడిన మాట యేసయ్యను గురించి, ఇదిగో ఏ గొర్రె పిల్ల అంటే ఇది? దేవుని గొర్రె పిల్ల. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవునిని ప్రియమైన వాళ్ళ, దేవుని ద్వారా కలిగిన దాన్ని, దేవుని నువ్వు చూడగలిగితే ఏమండి ఆయన ఎదుట నువ్వు నిలబడలేవు. బైబిల్లో మీరు చూస్తారా, 6వ అధ్యాయం తీయండి, మొదటి వచనం చూడండి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం మొదటి వచనం, మొదటి నుంచి చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనెను. ఇప్పుడు చూడండి, దేవుని ద్వారా దర్శనం కలిగింది. దేవుని ఎదుట ఆ వ్యక్తి నిలబడగలుగుతున్నాడా అంటే నిలబడలేకపోతా ఉన్నాడు. నిలబడకుండా 5వ వచనం గమనించండి. అక్కడ నేను అయ్యో అయ్యో అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నేను సంచరించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా దేవుని ద్వారా అది కలిగిందో వెంటనే ఆయన అంటాడు, నేను నిలబడలేకపోతా ఉన్నాను, ఇక్కడ నేను నిలబడలేకపోతా ఉన్నాను, నా వల్ల కాదు, నా బ్రతుకు నాకు అర్థమైపోతా ఉంది, నా స్థితి నాకు అర్థమైపోతా ఉంది, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన జీవితం జీవిస్తున్న వ్యక్తిని, నాలో ఈ దుర్మార్గమైన జీవితం గూడు కట్టుకుని ఉంది. అంతవరకు మీరు చదువుకోగలిగితే అయ్యో భక్తిహీనులకి శ్రమ, అయ్యో వాళ్ళకి ఇబ్బందులు, వీళ్ళకి ఇబ్బందులు అని చెప్పుకుంటూ వచ్చిన అదే వ్యక్తి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్న ఆ మాటలు ప్రియమైన వాళ్ళరా అంటులో ఉన్న ఉద్దేశం ఏంటి తెలిసిన? పరిశుద్ధుడైన దేవుడు కనిపిస్తా ఉన్నాడు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే ఏమండి ఆ మహిమ ఎదుట, ఆయన ఎదుట నిలవబడలేక అయ్యో అయ్యో అని ఆ కేకలు వేస్తున్న పరిస్థితులు మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా. ఇంకా మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తాను చూడండి. దావీదుని దేవుడు గణపరిచాడు, హెచ్చించాడు, గొప్ప చేశాడు, ఉన్నతమైన స్థితులను తీసుకొచ్చాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత ఏమండి ఆ స్థితిలో ఆ స్థానంలో నడిపించబడుతున్న ఆ రోజుల్లో ఒక రోజున దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఏమంటారు తెలిసిన? ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నా బ్రతికిందయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, నా స్థానం ఏంటయ్యా, నేను ఎక్కడున్నానయ్యా, నా దీనమైన జీవితం, నా దరిద్రమైన జీవితం, ఎండకి ఎండుతున్న జీవితం, వర్షానికి తడుస్తున్న జీవితం, ఏమండి నేను ఆ పూట తీసుకొచ్చి పెడితే తింటూ ఉన్న ఆ జీవితం, అయ్యా ఇంతగా హెచ్చించుటకు ఏ పాటి వాడినయ్యా అన్న ఏమంటే దేవుని ఎదుట నిలవబడలేని ఆ స్థానాన్ని, స్థితిని చూపిస్తా ఉంది ప్రియమైన వాళ్ళరా. కనుక దేవుని ద్వారా ఏది కలిగినా సరే అది ఎలా ఉంటుందంటే శ్రేష్టమైనదిగా ఉండును గాక. హల్లెలూయా. మనకు ఏ గొర్రె పిల్లని ఇచ్చారయ్యా అంటే దేవుని, ఏ గొర్రె పిల్ల అంటే అది చెప్పండి గట్టిగా, దేవునిది మనకు అనుగ్రహించాడు, దేవునిది మనకు అనుగ్రహించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసయ్య అప్పగించుకున్నప్పుడు చూడగలిగితే మనం ఏ దేవుని గొర్రె పిల్లగానే అప్పగించుకున్నాడు, కానీ మనిషి గొర్రె పిల్లలాగా అప్పగించుకోలేదు. మనిషి ఏమంటే రక్తము లాగా ఆయన తాను అప్పగించుకోలేదు ప్రియమైన వాళ్ళరా. దేవుని గొర్రె పిల్లగానే అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అది మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగిన స్థితిలోనికి రాగలగాలి. మన వ్యక్తిగత జీవితం ఆ స్థితిలోనికి రాగలగాలి. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితం ప్రియమైన వాళ్ళరా మనం ఆలోచన చేయగలిగితే మన పరిస్థితులు ఎలాంటివో అర్థమైపోతూ ఉంటాయి. మన కొరకు ఈ లోకానికి వచ్చింది ఎవరు? దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా.
ఆ దేవుని గొర్రెపిల్ల ఈ లోకానికి వస్తే, ఈ లోకంలో ఉంటే దాని ద్వారా కలిగిన ఆశీర్వాదం మనకేంటంటే చూపిస్తాను చూడండి. యోహాను సువార్తమానం 1:29. యోహాను సువార్తమానం 1:29. అందరూ చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఆ మాట గమనించండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో, అందరూ చదవండి అన్నమాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఏ గొర్రెపిల్ల అంట అది? లోక పాపమును మోసుకొని పోవు ఆ గొర్రెపిల్ల ద్వారా కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలిసిన? ప్రియమైన దేవుని గొర్రెపిల్ల ద్వారా కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలిసిన? లోక పాపమును మోసుకుని పోతా ఉందంట. హల్లెలూయా. ఎవరి పాపాన్ని? నీ పాపాన్ని, నా పాపాన్ని, మన పాపాన్నే కాదు, లోక పాపమును మోసుకుని పోతా ఉందంట. పాత నిబంధన రోజుల్లో బలి చెల్లించేదానికి తీసుకొచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ మేక మీద కానీ లేదా ఆ గొర్రె మీద కానీ తల మీద చేయి పెట్టి ఏమండి, పాపాలన్నీ ఒప్పుకుంటే పాపం చేసిన వాడు పాపాలను దాని మీద ఈ చెయ్యి పెట్టి ఒప్పుకుంటే ఈ పాపాలను దాని మీద మోపబడతాయి. మోపబడిన తర్వాత ఆ గొర్రెనట వదిలేయాలి అని రాయబడింది. అది ఎక్కడికైనా పోనీ వదిలేయాలంటే, ఎందుకంటే ఈ పాపమంతా అది మోసుకుని పోతుంది, పాపమంతా మోసుకుని పోతుంది. ప్రియమైన వాళ్ళదా, అర్థమవుతుందా? అదేవిధంగా నజరేయుడైన యేసయ్య ఈ లోకానికి ఏమంటే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు కనుక, ఆ దేవుని గొర్రెపిల్ల ఏం చేసింది తెలిసిన? లోక పాపమంతటిని ఆయన మీద మోపితే అలా మోసుకుంటూ వెళ్ళాడు సిలువకి. సిలువ వేయబడానికి మోసుకుంటూ వెళ్ళాడు. ప్రియమైన వాడారా, చూడండి, చాలా మందిని గమనించండి. ఈ రోజున చిన్న అవమానం అండి, చిన్న అవమానం, అర్థమవుతుందా? అబ్బాయి నేను తట్టుకోలేనండి, నా వల్ల కాదండి అనేవాళ్ళు ఉన్నారా లేరా? చెప్పలేమండి. చిన్న నింద, చిన్న అవమానం, చిన్న బాధ, చిన్న వేదన, చిన్నదే, అది పెద్దదేం కాదు, చిన్నదే. నా వల్ల కాదండి, నేను తట్టుకోలేకపోతున్నానండి, అర్థమవుతుందా? నేను మొయ్యలేకపోతున్నానండి, ఈ భారం నేను మొయ్యలేకపోతున్నానండి, ఈ బరువు నేను మొయ్యలేకపోతున్నానండి అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవునా కదా? ఏది? దేవుడు నీకు భార్యనిచ్చి, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తే ఆ భార్య భారము లేదా ఆ పిల్లల భారం, అంటే కుటుంబ భారం మొయ్యలే, నా వల్ల కావట్లేదండి అంటారు. ఈ నింద నేను భరించలేనండి అంటారు, ఈ బాధ నేను భరించలేనండి అని అంటారు. అర్థమవుతుందా? ఈ వేదన నేను భరించలేనండి అంటారు, ఇది నేను మొయ్యలేనండి, నేను భరించలేనండి అనే ఆ పరిస్థితులు ఉన్నాయి. బైబిల్లో కూడా మీరు చూడండి, దేవుడు మోషేని ఏర్పరుచుకున్నాడు. మోషేని ఏర్పరచుకొని మోషే ద్వారా అద్భుతాలు, మాత్క సూచికలు జరిగించి ఏమన్నా నడిపిస్తా ఉన్న రోజుల్లో ఆయన ఏమంటారు తెలిసిన? వీళ్ళందరినీ నేనే కన్నానా? వీళ్ళందరినీ నేను కన్నానా? వీళ్ళందరినీ నీ భుజాల మీద మొయ్యమని చెప్తావు, రొమ్మును ఆనించుకొని మొయ్యమని చెప్తావు, నా వల్ల కాదు, నేను మొయ్యలేను, నేను భరించలేను అన్నాడా లేదా? దేవుని ద్వారా ఏర్పరచబడినవాడు, దేవుని ద్వారా ఎవరిని ఎన్నిక చేయబడినవాడు, పిలువబడినవాడే ఆ మాటలు అంటే. ప్రియమైన వాళ్ళరా, మిగతా వారి సంగతి ఎలా ఉంటుంది ఇంకా మీకు తెలుసు కదా, మీ సంగతి మీకు తెలుసు కదా. ఒక్క కుటుంబం యొక్క భారము, ఇద్దరు పిల్లల యొక్క భారము, బరువు మొయ్యలేకే అంత ఇబ్బందులు పడిపోతా ఉంటే, మరి యేసయ్య మీద మోపింది ఏది? చెప్పలేమండి. లోక పాపం అంతటిని మోపాడంట, లోక పాపం అంతటిని మోపాడంట. ఏం మాట్లాడుకున్నా అలా మోసుకుంటూ వెళ్ళాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు నా చాలామంది జీవితాలు గమనించండి, సార్ గుర్తెరగండి, నీ కుటుంబ భారం నువ్వు మొయ్యలేకపోతే ఇంకెవరు మొరుస్తారు?
నీ భర్త భారం మొయ్యలేకపోతే ఇంకెవరు మోస్తారు? నీ భార్య భారం నువ్వు మొయ్యలేకపోతే ఇంకెవరు మోస్తారు? అర్థమవుతుందా? లేదా నీకు అనుగ్రహించబడిన సేవకులు ఉంటే ఆ సేవకులు భారం నీ మీద మోపబడితే వాళ్ళు మొయ్యలేకపోతే ఇంకెవరు మోస్తారు? పక్కన మోస్తాడా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు? ఒకసారి గుర్తెరగండి మీ వ్యక్తిగత జీవితంలో. యేసు ప్రభు మీద లోక, చూడండి నా మాట చదవండి అక్కడ, లోక పాపమును మోసుకొని పోవు. లోక పాపం ఆయన మీద మోపబడితే అయితే లోకము నీతి కాదు, లోక పరిశుద్ధత కాదు, లోక పాపం. అదే ఆ ప్రార్థన చేసేటప్పుడు ప్రభు అంటాడు కదా, ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి, తొలగించు, అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే. ఆ గిన్నెలో ఏముంది? లోక పాపం ఉంది. లోక పాపమంతా అక్కడ పెట్టి ఆ తాగమంటా ఉన్నాడు, మొయ్యమంటా ఉన్నాడు. ఏం మారు మాట మాట్లాడలా, అలాగే మూసుకుంటూ వెళ్ళాడు యేసయ్య. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బరువులు వాస్తవంగా దేని మీద పెడతారు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. గాడిద మీద పెడతారు. బరువులు మోసేది ఏది వాస్తవంగా? గాడిద, అవునా కదా? గాడిద మీద పెట్టేస్తే అది అంత బరువైనా సరే, కొంతమంది ఉప్పు బస్తాలు కూడా దాని మీద పడేస్తారు. 1 కాదు 2 కూడా పడేస్తారు. అది మోసుకుంటూ వెళ్తా ఉంటుంది. ఇప్పుడు యేసయ్య ఎవరు? దేవుని గొర్రె పిల్ల మీద భారం మోపుతారా? వాస్తవంగా మోపుతారా? మోపరు. ఇప్పుడు కొంతమంది చూడండి, గొర్రెల కాపరులు ఉంటారు. ఆ గొర్రె పిల్ల ఏం చేస్తారు తెలిసినా, ఎత్తుకొని మేడ మీద పెట్టుకొని ఏమండి మోసుకుంటా పోతా ఉంటారు, అవునా కదా? అయితే ఇక్కడ దేవుని గొర్రె పిల్లగా ఉన్న యేసయ్య మీద లోక పాపమంతా మోపబడింది, అలా మోసుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి ప్రియమైన వాళ్ళరా, మన పాపము, మన దుఃఖము, మన వ్యాధి, మన అవమానము, మనకు రావాల్సిన తీర్పు, మనకు రావాల్సిన శిక్ష మన స్థానంలో ఆయన ఉండి ఏమన్నా ఆయన మీద మోపబడితే, ఆ పాప భారం మోపబడితే మోసుకుంటూ వెళ్ళాడు. మరి ఈ రోజున నీ స్థితి ఏంటి? ఒకసారి గుర్తిరుగు. నువ్వు ఏ స్థితిలో నడిపించబడుతున్నావు ఒకసారి ఆలోచించే ప్రియమైన వాళ్ళరా. మొయ్యగలిగే ఆ స్థితిలో ఉన్నావా? మోసుకొని వెళ్ళగలిగే ఆ స్థితిలో ఉన్నావా? ఎప్పుడో స్థితిలోనికి కొంతమంది చూడండి, ఇంకా పిల్లశాసలు చేస్తూ ఉంటారు. దేవుడు ఒక కుటుంబం ఇచ్చి కుటుంబంగా ఎవరిని నడిపించుకోమని అది ఇస్తే దాన్ని మొయ్యలేక పిల్లశాసలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళనా. కనుక యేసయ్య ఎవరయ్యంటే దేవుని, చెప్పండి ఇప్పుడు గట్టిగా చెప్పండి, దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, దేవుని ద్వారా కలిగింది ఆ గొర్రెపిల్ల. హల్లెలూయా. మన పాపమంతా ఆయన మీద మోపితే ఆయన మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు. అట్టి కృప యేసు నామములో దయచేయును గాక. రెండో మాట చెప్తాను చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం, వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆ మాట గమనించండి. అక్కడ ఏ గొర్రెపిల్లండి ఇప్పుడు? చదవండి అక్కడే, నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొదటిది దేవుని గొర్రెపిల్ల, మొదటి దేవుని గొర్రెపిల్ల,
తర్వాత ఇక్కడ గమనిస్తే నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల, నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల. ప్రియమైన వాళ్ళరా, ఆ గొర్రెపిల్లలో మనం ఆలోచన చేస్తే ఏమాత్రం దోషపూరితమైన జీవితం లేదు. అర్థమవుతుందా? ఏమాత్రం కళంకం అనేది కనిపించదు. ఏమాత్రం ఏ చోట ఏ విషయంలో సరే కళంకం అనేది కనిపించదు ఆ గొర్రెపిల్లలో. మనం యేసయ్యను కూడా ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా, యేసయ్యలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, ఏ నెపము లేదు. ఏమండి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ మాట కూడా చూడండి, 7:26 హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26 వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26 చూడండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నను యేసయ్యను గురించి దైవజన పౌలు గారు వక్కానిచ్చిన ఆ మాటలు మనం గమనిస్తే ఆయన ఎవరై అంటే పవిత్రుడు, తర్వాత నిర్దోషి, తర్వాత నిష్కల్మషుడు, తర్వాత పాపులలో చేరక. ఈ లోకంలో ఉన్నదంతా ఎవరు చెప్పరాబండి? లోకంలో ఉన్నది ఎవరు? ఇప్పుడు మీరున్న ప్రాంతంలో లేరా పాపులు? లేరా దోషులు? లేరా దుర్మార్గులు? లేరా మరి ఆ యేసు ప్రభు ఆ రోజుల్లో కూడా వాళ్ళు లేరా? దోషులు లేరా? ఉన్నారు. దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, నీచులు ఉన్నారు, మాట వినకుండా తిరిగే ఆ స్వభావం కలిగిన వారు కూడా అక్కడ ఉన్నారు. అయినా సరే యేసు ప్రభు ఎలా బ్రతికాడు అంటే పవిత్రంగా బ్రతికాడు, తర్వాత నిర్దోషిగా బ్రతికాడు. ఆయనలో దోషం అనేది లేనే లేదు. ఇంకా మీరు చూస్తే నిష్కల్మషంగా కల్మషం అనేది లేదు ఆయనలో. ఆ తర్వాత గమనించిన ప్రియమైన వాళ్ళరా, పాపులలో చేరలా. పాపులు ఉన్నారు, పాపులు చేరాడా? నో తెరవండి. పాపులు చేరాడా? చేరలా. పాపుల్లో చేరలా. పాపుల్లో చేరకుండా ఆయన ఎలా ఉన్నాడు అంటే ప్రత్యేకముగా ఉన్నాడు అంతే. పాపుల్లో చేరలా, దుర్మార్గుల్లో చేరలా, మతములో చేరలా, మతస్థుల్లో చేరలా, కులములో చేరలా, కులస్తుల్లో చేరలా. నా కులస్తులు నా కులస్తులు, నా మతస్థులు అనుకుంటా ఏమన్నా మత పిచ్చిబట్టి తిరగలా, కుల పిచ్చిబట్టి తిరగలా. మనందరం ఫలానా కులం, మనందరం ఫలానా కులం అని మత పిచ్చిబట్టి కుల పిచ్చిబట్టి తిరగలా. యేసుప్రభు వారు, యేసుప్రభుకి కులము లేదు, యేసుప్రభుకి మతము లేదు. ఆయన మందిరంలో అడుగుపెట్టిన ఏ ఒక్కరికైనా మతము ఉండకూడదు, కులము ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎవరయ్యా అంటే క్రీస్తుని ప్రతిబింబించే వ్యక్తులుగా మార్చబడుదురు గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి ఒక్కొక్కరి జీవితం రాగలగాలి. యేసుప్రభు ఎవరయ్యా అంటే ఇప్పుడు చెప్పండి, నిర్దోషియు నిష్కల్మషుడు అయిన గొర్రెపిల్ల. నిష్కల్మషమైన గొర్రెపిల్ల, నిర్దోషమైన, తర్వాత నిష్కల్మషమైన పవిత్రమైన, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న గొర్రెపిల్లగా యేసయ్య కనిపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, మీరు ఏదైనా వస్తువు కొనేదానికి మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ కొనాలని వెళ్ళారనుకోండి, ఇదిగోండి సార్ సెల్ ఫోన్ అని. అదంటే ఇదింత ఓకే అంటే తీసి చూపిస్తాను అంటారు. తీసి చూపించినప్పుడు నొక్కులు పడి ఉందనుకో, ఆ సెల్ ఫోన్ నొక్కులు పడి ఉందనుకో, తీసుకుంటారా? ఎందుకని? ఏం తీసుకుంటే సరిపోద్ది కదా. స్టీల్ వస్తువులు ఉన్నాయి, లేకపోతే ఇత్తడి వస్తువులు ఉన్నాయి, లేకపోతే బంగారం మీకు తెలుసు కదా అవి ఉన్నాయి. వాటికి ఏదైనా కాస్త కాట్లు పడి ఉన్నాయి అనుకో, కోసుందనుకో, కాట్లు పడి ఉన్నాయి అనుకో, లేకపోతే కాస్త కలర్ తేడాగా ఉందనుకో, కొనుక్కుంటావా? కొంటావా? ఎందుకని చెప్పరేమండి? 4 రోజులు పెట్టుకుంటా తీసేస్తావు కదా. సెల్ ఫోన్ 4 రోజులు వాడుకుంటా తీసేస్తావు కదా, అవునా కదా? తీసేస్తారు కదా. ఇప్పుడు ఇత్తడి చెంబులు ఉన్నాయి, లేకపోతే ఇత్తడి పళ్ళాలు ఉన్నాయి, ఇత్తడి గంగాళాలు ఉన్నాయి. అవి ఎంతకాలం ఉంటాయి?
తీసేసాయి కదా, తర్వాత తీసేసాయి కదా, వాడి పడేస్తాం కదా. కొంటారా? నొక్కుపోయినాయి, ఆ తర్వాత ఏమైంది, గీత పడినాయి, లేకపోతే చొట్టపోయినాయి, కొంటారా? ఇది కాదండి వేరేది ఇవ్వండి, ఇది కాదండి వేరేది ఇవ్వండి అని నీవు అంతగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తావే. బట్టలు కొనాలంటే సామాన్యమా మీ కళ్ళు అనకూడదు కానీ, హల్లెలూయా. ఆ షాపులోకి పోయిన చూడండి, కావాలంటే 24-34 షేర్లు ఆడ పడేసి మాకేం నచ్చలేదండి మళ్ళీ వస్తాం, పక్క సాగిపోతావు. వాడు ఏమనుకోవాలి? ఇంకా చెప్పరాబండి, తీసుకుంటావా? ఏదో ఒకటి తీసుకుంటావా? తీసుకోవే. అదే విధంగా యేసు ప్రభువు వారు ఎవరయ్యానంటే, ఇప్పుడు చెప్పండి, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషమైన గొర్రెపిల్ల. హల్లెలూయా. అది ఎందుకు కావాల్సింది? ఆయన అలా ఎందుకు ఉన్నాడు? ఆ గొర్రెపిల్ల మనకెందుకు ఇచ్చాడు అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మనం చదువుకున్న ఆ 19వ వచనం ఒకసారి చూడండి మరలా. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని. ఏ రక్తం చేత అంట? ఏ రక్తం చేత? అమూల్యమైన అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏమవుతారంట? విమోచింపబడతారు. విమోచన కలగాలి అని అనుకుంటే ఆ శక్తి దేంట్లో ఉంది? విమోచన కలగాలనుకుంటే ఆ విమోచన కలుగు చేసే ఆ స్థానం లేదా ఆ స్థితి ఎవరికి ఉంది, దేనికి ఉంది అని అంటే, నిర్దోషత్వమైన జీవితానికి ఉంది, నిష్కల్మషమైన జీవితానికి ఉంది, పవిత్రమైన జీవితానికి ఉంది. పాపులలో చేరక పరిశుద్ధంగా జీవించిన ఆ జీవితానికి ఉంటుంది ఆ విలువ. ప్రియమైన వాళ్ళు, విమోచించగలిగిన విలువ, శక్తి అందులో ఉంటుంది. అది ఎలా చెప్పగలం అని అంటే, ఒక మాట చూపిస్తాను, మీరు చూడండి. సామెతల పుస్తకం 28:1 గమనించండి. సామెతల పుస్తకం 28:1 త్వరగా. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు అయితే సింహం వలె ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారు. యేసు ప్రభు ఎవరు? పిలాతు అన్నాడు, ఏమో తెలిసిన, ఇదిగో ఈ నీతిమంతుడు, ఇదిగో ఈ నీతిమంతుడు అని. యేసు ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు నిర్దోషి, యేసు ప్రభు నిష్కల్మషుడు, యేసు ప్రభు పవిత్రుడు, యేసు ప్రభు పాపుల్లో చేరక ప్రత్యేకమైన జీవితం జీవించిన వాడు. ఆయనలో నీతి ఉంది, ఆయనలో యథార్థత ఉంది, ఆయనలో నిష్కల్మషమైన జీవితం ఉంది. కనుకే ఆయన ధైర్యంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజున చూడండి, యూదుల రాజు నీవేనా? నీవన్నట్టే. అర్థమవుతుందా? ఇదిగో నిన్ను విడిపించేదని నాకు అధికారం ఉంది తెలుసా? నా మీద నీకు ఏ అధికారం లేదు, పరలోకం నుంచి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారమో, నా మీద నీకు అధికారం లేదు. ఎక్కడ నిలబడి ఉన్నాడు? తీర్పు తీరుస్తున్న పెద్దల ముందు, తీర్పు తీరుస్తున్న అధికారుల ముందు నిలబడి, నా మీద నీకు ఏ అధికారం లేదు, పైనుంచి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప. యేసు ప్రభు క్షణం మనం గమనిస్తే ఆయన ఎలా ఉంటుంది? ధైర్యంగానే ఉన్నాడు. ధైర్యాన్ని ఏ రోజు కోల్పోలా, ఏ రోజు ఆయన బలహీనుడిగా మార్చబడలా. ఆయన ఎప్పుడూ బలవంతుడిగానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే ఆయన ఎవరు అంటే నిర్దోషి, చెప్పండి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పవిత్రమైన జీవితం చేసినవాడు. హల్లెలూయా.